పొట్టు మినపప్పు పిల్లలకి, పెద్దలకి అందరికీ చాలా బలం. వీటితో మనము గారెలు, ఇడ్లీలు లాంటివి చేసుకొని తినవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. పప్పుని 4 గంటలు నానబెట్టిన తర్వాత పప్పులో ఉన్న పొట్టుని కొంత భాగం తీసేయాలి. పొట్టు ఈజీగా పోవాలంటే పప్పుని 2, 3 సార్లు కడగండి. నేను ఈ పిండితో ఇడ్లీలు, గారెలు 2 చేద్దాం అనుకుంటున్నాను. ప్రొద్దున బ్రేక్‌ఫాస్ట్ కోసం ఇడ్లీ బ్యాటర్ కలిపి రెడీ చేసుకొని పెట్టుకున్నాను ఇలా బాక్స్‌లో. రాత్రి డిన్నర్‌కి గారెలు ఇంకా టమాటో చట్నీ చేస్తున్నాను. గారెలు క్రిస్పీగా రావడానికి బేకింగ్ సోడా బదులు రవ్వ కలపండి. చాలా క్రిస్పీగా వస్తాయి. ఈ గారెల బ్యాటర్‌లో రవ్వతో పాటు సాల్ట్, పెప్పర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. మీకు కావాలంటే పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నేను అవి స్కిప్ చేశాను. పిల్లలు తింటారు కాబట్టి. టమాటో చట్నీ కోసము నువ్వులు, ధనియాలు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, టమాటా, ఉప్పు, పసుపు, చింతపండు ఆయిల్‌లో బాగా వేయించి చల్లారే వరకి సైడ్‌కి పెట్టుకుందాం. ఫ్యాన్ గాలికి టమాటో మిశ్రమం చల్లారే లోపు మనము గారెలు ప్రిపేర్ చేసుకుందాము. నూనె అట్లీస్ట్ 10 మినిట్స్ అయినా లో ఫ్లేమ్‌లో కాగనివ్వాలి. ఇలా చేస్తే గారెలు లోపట చాలా బాగా ఉడుకుతాయి. ఇంట్లో పెంక పెట్టినప్పుడు ఫస్ట్ అగ్ని దేవుడికి ఎక్కించాలి. తర్వాత మనం చూసారా వడలు ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఇప్పుడు చల్లారిన టమాటో మిశ్రమం గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకుందాం. టమాటో చట్నీ తాలింపు కోసం నూనె, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి, టమాటో మిశ్రమం ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో అది వేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది. దహి వడ కోసం బౌల్ పెట్టి అందులో పెరుగు వేసి 2 వడలు వేసి కారా లేకపోతే బూందీ ఏదైనా ఉంటే అది వేసేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ టమాటో చట్నీ ఇంకా వడలు పెట్టుకున్నాను. మధ్యాహ్నం ప్రిపేర్ చేసిన మష్రూమ్ పులావ్ ఇంకా మ్యాంగోస్ తో నా డిన్నర్ ప్లేట్ రెడీ చేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బై బాయ్. నమస్తే.